తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని వైభవంగా గోదావరి హారతి సమర్పించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి మేళతాళాలతో గోదావరి వరకు వచ్చి విశేష పూజల అనంతరం నదిలో దీపాలు సమర్పించారు మహిళలు. హైదరాబాద్ బాలాపూర్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవిద్దామని చెప్పి మత్తులోకి చేరుకున్నాక స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. 50% గాయాలతో బాధితుడు అబ్దుల్ ఫతేలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరుగుతున్న వరుస చోరీలను పోలీసులు ఛేదించారు. గత రాత్రి డెక్కన్ టీ కేఫ్ మెడికల్ షాప్లో చోరీ చేసింది 2 మైనర్ బాలుగా గుర్తించినట్టు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా అగలి ఎంపీడీఓ కార్యాలయం ముందు సర్పంచ్లు నిరసన తెలిపారు. తమకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని కార్యాలయం ముందు భోజనం చేస్తూ నిరసన తెలిపారు. తిరుమల శ్రీవారిని హీరో తేజ సజ్జా, డైరెక్టర్ కార్తిక్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిధులను విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని 14% కన్నా తక్కువ తేమ ఉండేలా మొక్కలను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 22 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. నిరుపేదల వైద్యానికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తిలో రోడ్ల ఆక్రమణల తొలగింపు జరిగింది. పట్టణాభివృద్ధిలో భాగంగా గాంధీ చౌక్ నుంచి గుంతకల్ రోడ్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు 2 కోట్లతో నూతన రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భీమవరం పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానానికి 32 క్వింటాల బియ్యాన్ని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అందించారు. కార్తీక మాసం 2వ రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి నిత్యాన్నదాన పథకానికి బియ్యం వితరణ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరికొద్ది